ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుల మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాపాడుచున్నా తండ్రి. మరి ఒకసారి మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని సహవాసాన్ని మాతో ఉంచిన తండ్రి. ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు నాతో మీ ప్రియబిడ్డలందరితో మాట్లాడమని ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభు. సాతానికి క్రియలకు ఎక్కడ అవకాశం లేకుండా మీ వాక్యం ద్వారా నా తండ్రి అనేకమైన నా తండ్రి నా ప్రభు వయసే నా తండ్రి మాటలు నా తండ్రి మీరు మాకు తెలియచేసి వాక్యానుసారంగా మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేయమని బ్రతిలాడుకుంటూ మీ సన్నిధిని మీ సహవాసాన్ని మాతో ఉంచండి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మతో నా తండ్రి మమ్మల్ని నింపి ముందుకు నడిపించమని కృప చూపించమని, ప్రతి ఒక్క సాతాను క్రియను లయం చేసి వించిన ప్రతి హృదయంలో మీ కార్యం జరిగించమని కృప చూపించమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధను ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 98వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానం చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. 98వ కీర్తన మనం చూసినట్లయితే, ఈ ముందు చదివిన కీర్తనలలోనూ మొదటి ఆ 2 కీర్తనల్లో 96వ కీర్తన, ఆ తర్వాత 97వ కీర్తనలో చూసినట్టు విధంగానే 98వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు వయించేయుచున్నాడు, ప్రభువు వస్తున్నాడు అనే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు అయిన యేసు ప్రభు త్వరగా రాబోచున్నాడు అని మనం అనేకసార్లు తెలుసుకుని ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే ఆయన వేయించేయుచున్నాడు, ఆయన రాబోచున్నాడు. అయితే ఇక్కడ మనం గత 2 కీర్తనలో ఆయన రాబోచున్నాడని మనం విన్నాం. అయితే ఇక్కడ ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా 98వ కీర్తన మొదటి వచనంలో ఏం తెలియజేస్తున్నాడంటే, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా ఏం చేశాడంట? దేవుడు ఆశ్చర్యకార్యములను చేసి ఉన్నాడంట. దేవుడు ఆశ్చర్యాలు చేశాడంట. ఎప్పుడైనా దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలను చేశారా? అద్భుతాలను దేవుడు చేశాడా? ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలోనూ, ప్రతి ఒక్క క్రైస్తవుడు కాని వారి జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలని దేవుడు చేసి ఉన్నాడు. అయితే కొందరు దాన్ని గ్రహించుకుంటారు, పశుప్రాయులు వాటిని గ్రహింపలేరని దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ దాన్ని గ్రహించుకోలేరు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడు. ఏం ఆశ్చర్యాలు చేశాడు దేవుడు, ఏం అద్భుతాలు చేశాడంటే, అసలు మనం పుట్టడమే గొప్ప ఆశ్చర్యం. మనం తల్లి గర్భంలో నుండి ఈ విధంగా రావడమే ఆశ్చర్యకరం. ఈ సృష్టిని దేవుడు సృష్టించడమే గొప్ప ఆశ్చర్యం. మనం ఆలోచన చేసినట్లయితే, మనం పుట్టినది మనం కీర్తన గ్రంథంలో చూసినట్టు విధంగానే 137వ కీర్తనలో 139వ కీర్తనలో దావీదు చెప్తాడు కదా. 139వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే 13, 14 వచనాలు, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తాయి, నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే దావీదు చెప్తున్నది ఏంటంటే, నా అంతరింద్రియములను కలుగజేసింది ఎవరు? నీవే. మన అంతరింద్రియములు అంటే మన శరీర అవయవాలు, అంటే బాహ్యంగా బయటకు కనబడేవే కాదు, లోపల మనకి లోపల ఉన్న మన కంటికి కనబడని అవయవాలను కూడా కలుగజేసిన వాడు ఎవరంటే ప్రభు అయిన
యేసుక్రీస్తు ఆయనే దేవుడే మనల్ని సృష్టించాడు తల్లి గర్భంలో. దావీదు కూర్చుని ఆలోచన చేస్తున్నాడంట, నేను దేవుడు ఎలా నన్ను చేశాడు అని చెప్పేసి దావీదు ఆలోచన చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడ తనకు ఒక గొప్ప విషయం తెలుస్తూ ఉంది. ఏంటంటే అంతరింద్రియములను కూడా కలుగజేసింది ఎవరంటే, తన లోపల ఉన్న ప్రతి భాగాన్ని కూడా నిర్మించింది ఎవరంటే దేవుడే. ఎలాగ నిర్మించాడు అంటే, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అని తెలియజేస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో ఏం చేశాడంట, దేవుడే నిర్మించాడంట. దావీదుని మాత్రమే నిర్మించాడా, మమ్మల్ని కూడా నన్ను కూడా నిర్మించాడంటే మనందరినీ కూడా నిర్మించింది దేవుడే కదా. కాబట్టి దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు తల్లి గర్భంలో. ఆలోచన చేయండి, దేవుడు మనం ఏదో తల్లి గర్భంలో జన్మించేస్తున్నామని మనకేదో అలవాటు అయిపోయింది. కానీ ఒక మనిషి, ఒక జీవి, ఒక ప్రాణమున్న ఒక వ్యక్తి లోపల మరి యొక్క ఏంటంటే కంటికి కనబడనటువంటి ఒక కణములో నుంచి అది మల్టిప్లై అయ్యి ఆ కణం విభజించబడి ఒక మాంసపు ముద్దగా తయారయ్యి ఆ మాంసపు ముద్దకి రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ ఒక రూపం ఏర్పడి దానిలో నుంచి చేతులు బయటకు వచ్చి, కాళ్ళు బయటకు వచ్చి, తర్వాత తల బయటకు వచ్చి, తర్వాత ఒక్కొక్క అవయవం దానిలో ఫామ్ అవ్వడం, ఆ తర్వాత ఒక మనిషి లోపల ఇంకొక మనిషి ఉండటం, అలాగ 9 నెలల పాటు ఒక మనిషి లోపలే ఇంకొక మనిషి జీవించడం అనేది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. మనకి అలవాటు అయిపోయింది కాబట్టి మనకు పెద్ద తెలియట్లేదు. ఇంకా చాలామందికి ఏంటంటే దాని గురించి ఆలోచించే యొక్క టైం కూడా చాలామందికి లేదు. అయితే దేవుడు ఇక్కడ దావీదు చెప్తున్నది ఏంటంటే, తల్లి గర్భంలో నిర్మించినప్పుడు దేవుడు ఎలా నిర్మించాడు నన్ను అని ఆలోచన చేసుకుంటుంటే ఆయనకి భయం కలిగిందంట, ఆశ్చర్యం కలిగిందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భయము ఆశ్చర్యం కలిగించే విధంగా మనకి ఈ గట్టి ఎముకలు కానివ్వండి, లేదంటే మనకి ఉండాల్సిన ప్రతి శరీర భాగాన్ని ఏది ఎక్కడ ఎలాగుండాలో అలాగే దేవుడు నిర్మించి ఉన్నాడు. కాబట్టి కాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో చేతులు ఉండాల్సిన ప్లేస్లో కాళ్ళు పెట్టి దేవుడు నిర్మించలేదు. దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడంటే, అనేక మందికి ఆయన తన సృష్టిని ఏం చేశాడంటే ఒక ప్లాన్డ్ వేలో, ఒక ఖచ్చితమైన విధానంలో ఆయన దాన్ని నిర్మించి ఉన్నాడు. ఆయన ఎంత యూనిక్గా, ఎంత ప్రత్యేకంగా మనందరినీ కలుగజేశాడో మనందరికీ తెలుసు. నాకున్న వేళ్ళు ముద్దలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎవరికి ఉండవు. మీకే కాదు, మీ ముందు పుట్టిన వారికి, వారి ముందు పుట్టిన వారికి, సృష్టి ఆరంభం నుంచి ఎవరికి కూడా ఈ చిన్న ప్లేస్లో మనకి కనిపించే ఈ దీని అరిచేతిలో ఈ వేలి ప్లేస్లో ఉన్న ఈ చిన్న ముద్ర అంటే ఒక చిన్న ప్లేస్ ఇచ్చి మీకు ఒక చిన్న డిజైన్ గీయమంటే ఎంత డిజైన్ గీయగలుగుతాం మనం? చాలా కష్టం కదా. అయితే దేవుడు సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ పుట్టి ఉంటారు, కొన్ని కోట్ల మంది జనాలు పుట్టి ఉంటారు, చనిపోయి ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న నీ ముద్ర ఏదైతే ఉందో అది నీకు తప్ప ఆదాము మొదలుకొని ఎవరికి లేదు, నీ తర్వాత కూడా ఎవరికి ఉండబోదు. అది ఏంటంటే దేవుడు నిన్నంత ప్రత్యేకంగా ఏంటంటే నీకు వేళ్ల మీద నీకు వేసే ముద్రను కూడా దేవుడు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి దేవుడు ఏం చేశాడంటే దాన్ని ప్రత్యేకంగా నిర్మించాడు. ఒకళ్ళకి కలవకుండా దేవుడు ఇంత చిన్న ప్లేస్లో ఎక్కువ డిజైన్స్ గీయటం అనేది చాలా అది అసాధ్యమైనది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనిషిని చేయమంటే చేయగలరా? ఎంత మినియేచర్ ఆర్ట్స్ చేసినా సరే, ఎంత సూక్ష్మంగా ఎన్నో ఆర్ట్లు మనుషులు చేస్తూ ఉన్నాడు. బియ్యం గింజ మీద కానివ్వండి, ఇలా రకరకాల ఆర్ట్లు మనిషి చేస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, కోట్ల మంది జనాలు పుట్టి చనిపోయి ఉన్నారు. అయితే వారికి నీకు దేవుడు ఏం చేశాడంటే వేలు ముద్ర కూడా కలవనివ్వలేదు. ఒక ఇద్దరు కవల పిల్లలు పుట్టినా సరే వాళ్ళిద్దరు చూడటానికి ఒకేలాగా ఉన్నా సరే వాళ్ళు వేలు ముద్రలు కలవు, వాళ్ళ వెంట్రుకలు కలవు, వాళ్ళ శరీరంలో ఉండే ఆ డివిజన్స్ కానివ్వండి, లేదంటే మీ పెదాల మీద ఉండేవి, మీ నాలుక మీద ఉండే ఆ చారలు కానివ్వండి, ఏది కూడా ఒకరికి మ్యాచింగ్ అనేది ఉండదు. మీ కళ్ళు చూసినట్టయితే, మీ రెటీనాను మీరు చూసినట్లయితే అది మీకు మాత్రమే ప్రత్యేకం. అది మీ తల్లిదండ్రులకి మీకు కలవదు, లేదంటే మీ తర్వాత ఎవరికి కలవదు, మీ ముందు కూడా ఎవరికి కలవదు. ఇంత యూనిక్గా, ఇంత ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని చేశాడు. ఇదంతా చేయడానికి దేవుడు ఎంత సమయం పట్టిందో తెలుసా? 9 నెలల టైంలో ఇంత గొప్ప క్రియేచర్ని దేవుడు మనలో నుంచి, ఇంత గొప్ప ఒక సృష్టాన్ని దేవుడు మనలో నుంచి నిర్మించాడు. ఇది తల్లి గర్భంలో కనబడని పిండంగా ఉన్న స్థాయి నుండి దేవుడు అంచెలంచెలుగా 6 అడుగులు 7 అడుగులు ఆజానుబాహులుగా దేవుడు ఏం చేశాడంటే మనిషిని నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా దావీదు ఆలోచన చేసుకుంటే, నేను ఇంత ఉన్నాను, ఇలాగున్నాను,
ఒకప్పుడు నేను తల్లి గర్భంలో ఒక మాంసపు ముద్దగా ఉన్నాను కదా, అక్కడ నుంచి దేవుడు భలే నన్ను రూపుదిద్దుకుంటూ ఒక శిల్పాన్ని చెక్కిన విధంగా అంటే కూడా ఎక్కువగా ఒక పెయింటర్ ఎవరైతే ఉన్నాడో ఆ చిత్రకారుడు తన చిత్రాన్ని గీసినంత కంటే నైపుణ్యంతో దేవుడు నన్ను చేశాడు కదా, ఎంత అద్భుతంగా చేశాడని చెప్పేసి దావీదు ఏం చేస్తున్నాడంట, ఆలోచన చేస్తే ఆయనకి తల్లి గర్భంలో రూపించిన విధానాన్ని ఆలోచన చేసినప్పుడు అతనికి భయం కలిగిందంట. అమ్మో, ఇంతలాగా దేవుడు నన్ను చేశాడని ఆశ్చర్యము భయము కలిగినాయి అని దావీదు తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. కాబట్టి దేవుడు మనల్ని చేసిన విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది ఏం చేస్తారంటే, నేను కావాల్సినంత నాకు అనుకున్నంత ఎత్తు లేను కాబట్టి నేను బాగోలేదు, నేను అనుకున్న రంగులో లేను కాబట్టి నేను బాగోలేదు, లేదంటే నేను అనుకున్న వెయిట్లో లేను, నేను అనుకున్న కలర్లో లేను, ఇలా రకరకాలుగా అనుకుని ఏంటంటే తమను తాము ఏం చేస్తున్నారంటే ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి తమను తాము తక్కువగా భావించి ఏం చేస్తున్నారంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసిన తమని ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఎలాగున్నా సరే వాళ్ళకంటే కూడా ఏంటంటే ఎంత డార్క్గా ఉన్నా, ఎంత ఫెయిర్గా ఉన్నా, ఎంత తెల్లగా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత ఎత్తు, ఎంత చిన్నగా ఉన్నా, ఎలాగున్నా సరే, ఎక్కడున్నా సరే మనకంటూ ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నారు. నీలాంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు, ఇంకా ఉండబోరు. అంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసి, దేవుడు నిన్ను నిర్మించి, నీ మీద అంత ప్రత్యేకమైన శ్రద్ధను వహించి దేవుడు మనల్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు గొప్ప వ్యక్తివి. కాబట్టి ఎవరు కూడా ఏంటంటే మనల్ని మనం కించపరచుకోవద్దు. చాలామంది వారి పుట్టినరోజులను తిట్టుకుంటూ ఉంటారు. అదేమంటే యోబు తిట్టాడు కాబట్టి నేను తిడతానంట. యోబుకు వచ్చిన కష్టం నీకు దానిలో ఒక 10% కూడా రాలేదు. అయితే ఏం చేస్తారంటే అనవసరమైన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తర్వాత యోబు దేవుని ఎంతగానో స్థుతించాడు, యోబుని మహిమపరిచాడు. నువ్వు ఎప్పుడైనా మహిమపరిచావా? దేవునికి అంత శ్రమ వచ్చినా సరే ఎప్పుడు కూడా యోబు దేవుని పల్లెత్తి మాట అనలేదు. నువ్వు ఎప్పుడైనా అలాంటి ఓపికని, ఓర్పుని, ఆ సహనాన్ని దేవుని పట్ల చూపించావా? దేవుని కోసం ఎప్పుడైనా అంతలా ఎదురు చూసావా? పోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ భక్తుల్లో పోల్చుకోవాలి. అంతేగాని కావాల్సిన విషయాల్లో చేసుకుని అవసరం లేని విషయాల్లో మనకొద్దు అనుకుంటాం. అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ దావీదు చేస్తున్నది ఏంటంటే తనను నిర్మించిన రీతిని ఆలోచన చేసుకుంటుంటే ఆయనకి భయము, ఆశ్చర్యం కలిగిందంట. ఇంకా మనం చూసినట్లయితే అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా నీ కార్యములు ఆశ్చర్యకరములని ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉందని దావీదు తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదుకు తెలిసింది ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరము అని. నీకు తెలుస్తుందా దేవుడు చేసే ఆశ్చర్యకరాలు ఏంటంటే? రోజు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఉదయించింది, అది నీకు పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సూర్యుడు అట్లే వస్తున్నాడు. ఎప్పుడు కూడా తన దిక్కుని మార్చుకుని పడమటనో లేదంటే ఉత్తర దక్షిణాల్లోనే ఎప్పుడు రాలేదు. ఏదంటే దేవుడు ఏదైతే ఆయన నియమించాడో ఆయన అద్భుతంగా ఏం చేస్తున్నాడంటే అదే విధంగా దాన్ని సృష్టి అంతటినే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు చెప్తాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ యోబు చెప్తా ఉన్నాడు, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను, దాని మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచినని చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలా చేశాడంట? ఇంత పెద్ద ఏంటంటే ఒక చిన్న బాల్ మీకు ఇచ్చి దీన్ని గాల్లో తేలేలాగా చేయండి అంటే మీకు చేయటం వచ్చుద్దా? ఎవరో మ్యాజిక్ ట్రిక్స్ తెలిసిన వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తారేమో కానీ ప్రతి ఒక్కరు వాటిని చేయలేరు కదా. కాబట్టి అలాంటిది దేవుడు ఏం చేశాడంటే ఇంత గొప్ప సృష్టిని ఏంటంటే కొన్ని వేల కోట్ల జీవరాశులు జీవిస్తున్న ఈ భూమిని ఎవరో మోస్తే తప్ప నిలవదు. ఒక బరువైన వస్తువు ఉందంటే అనేక మంది కలిసి మోయాల్సి వస్తుంది. అయితే దేవుడు కంటికి కనపడని గ్రావిటేషనల్ ఫోర్స్ని పెట్టి ఒక గ్రహానికి ఒక ఉపగ్రహానికి మిగతా వాటికి కలిపి దేవుడు ఏం చేశాడంటే వాటి చుట్టూ కూడా ఆయన ఏం చేశాడంటే శూన్యములో వేలాడే విధంగా ఆయన తన కనబడని శక్తిని, గురుత్వాకర్షణ శక్తి అంటారు కదా, దాన్ని దేవుడు పెట్టి ఏం చేశాడంటే శూన్యంలో భూమి వేలాడేలాగా ఇంత పెద్ద సృష్టిలో ఇంత పెద్ద భూమిని దేవుడు అలాగ ఖాళీగా భూమిలో శూన్యంలో వేలాడేలాగా దేవుడు చేశాడు. ఆ తర్వాత దాని మీద మేఘాలని దేవుడు చేశాడు. మేఘాలు
ఏం చేస్తున్నారంటే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. వర్షము కురిసేదాకా అవి కూడా ఒక కండెన్స్డ్ ఫామ్లో అక్కడ మేఘాల్లాగా అవి తేలుతానే ఉన్నాయి. దేవుడు కురవమని చెప్పేదాకా మేఘాలు ఎలాగైతే అలాగే తేలుతూ ఉన్నాయి. అంటే ప్రతి సృష్టాన్ని ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేసిన సృష్టిని గురించి కానివ్వండి, ఈ నేచర్ని అంతటిని చూసినప్పుడు పక్షుల్ని చూసినట్లయితే మనుషులు ఎగరలేరు, పక్షులు ఎగరగలవు. పక్షులు నీటి లోపల ఈదలేవు, అయితే చేపలు జీవరాశులు ఈదగలుగుతాయి. అంటే దేనికి ఉండే ప్రత్యేకతని దానికిస్తూ, దేనికి ఇవ్వాల్సిన విలువని దానికిస్తూ, దానిని ప్రత్యేకంగా గొప్పగా దేవుడు సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆయన సృష్టిలో ఉన్న అద్భుతం. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే నువ్వు నేను. ఆయన సృష్టిలో గొప్ప సృష్టి ఏంటంటే నువ్వు నేను. కాబట్టి మనము దేవుని యొక్క సృష్టిలో గొప్ప భాగమై ఉన్నాం. కాబట్టి ఆయన నన్ను ఇలాగ చేశాడు కదా అని ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? ప్రభువా, నన్ను నీ రూపంలో చేసినందుకు థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పి ఎప్పుడైనా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలనేది దేవుని యొక్క కోరిక అనమాట. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆయన ఆశ్చర్యకార్యములు చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం కీర్తించేవారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి మనం చూస్తే ఇదే కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. 145వ కీర్తన 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను అని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన ఆయన ప్రభావమును, తర్వాత ఆయన ఆశ్చర్య కార్యములను ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే దావీదు నేను ధ్యానిస్తాను అంటున్నాడు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను ఏం చేస్తున్నాడంట? దావీదు ధ్యానిస్తున్నాడంట. వాటిని గురించి ఆలోచన చేస్తున్నాడంట. ఈ రోజులో రకరకాల ధ్యానాలు ఉన్నాయి కదా, శ్వాస మీద లేదంటే ఊపిరి మీద ఇలాగ ధ్యానం పెట్టుకుని ధ్యాస పెట్టుకుని ఊపిరి బిగబట్టుకోవడం, లేదంటే ఊపిరి తీసుకునే ఊపిరి మీద, బయటకు తీసే ఊపిరి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలని, దానివల్ల నువ్వేదో పొందుకుంటావని చెప్పేసి చాలా రకాలుగా వస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ ఊపిరి మీద ధ్యాస పెట్టమని చెప్పలేదు, కానీ నీ జీవితం మీద, ఆయన చేసే ఆశ్చర్య కార్యాల మీద, దేవుని మీద నీ ధ్యాసను పెట్టమని చెప్పాడు. ఈ రోజులో క్రైస్తవులు కూడా ఇటువంటి మూర్ఖపు వాటిని అనుసరించడం అనేది చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే నీ ఊపిరి మీద పెట్టే ధ్యాస ఏదో నీ ఊపిరి పోసిన దేవుని మీద పెడితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుని మీద ధ్యాస పెట్టండి, దేవుని మీద ధ్యానం ఉంచండి. దేవుడు ఏం చేశాడంటే నేను ఆశ్చర్యకరంగా ఆయన సృష్టించాడు. ఆయన చేసిన విధానాన్ని దావీదు ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేసుకుంటున్నాడంట, ధ్యానం చేసుకుంటున్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలు, ఈరోజు నేను నిద్ర లేచానంటే అది గొప్ప ఆశ్చర్యం. నువ్వు నిన్న నిద్రపోయి లేచేసరికి ఎంతమంది ఈ మధ్య గ్యాప్లో కరోనా వైరస్ అని ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి కానివ్వండి, చాలా రకాలుగా విపత్తులు వస్తూ ఉన్నాయి, చాలా రకాల అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. వైజాగ్లో జరిగిన గ్యాస్ లీకేజ్ ట్రాజడీ కానివ్వండి, అనేక మంది ఏంటంటే పడుకున్న వాళ్ళు పడుకున్నంత హ్యాపీగా లేగలేని పరిస్థితుల్లో ఈ రోజులో ఉన్నారు. ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు నువ్వు హ్యాపీగా ఈరోజు ఈ వాక్యాన్ని చూడగలుగుతున్నావు. నీ ఇంట్లో నువ్వు కూర్చుని ఫ్యాన్ల కింద కూర్చుని హ్యాపీగా దేవుని వాక్యాన్ని ఆనందించగలుగుతున్నావు అంటే దేవుని కృప నీ మీద ఉంది. దేవుని నీ చుట్టూ వేల మంది చచ్చిపోతుంటే, లక్షల మందికి చనిపోతూ ఉంటుంటే నువ్వు మాత్రం చనిపోవట్లేదు, నువ్వు మాత్రం హ్యాపీగా బ్రతుకుతున్నావు, నీకు ఏ కొదువు లేకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే అది నిజముగా దేవుడు నీ పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యములు. కాబట్టి చాలామందికి ఏంటంటే దేవుడు చేసే ఈ గొప్ప కార్యాలని ధ్యానించుకోవడానికి సమయం లేకుండా పోతుంది. వాళ్ళ దేవుని గురించిన ఆలోచనే వాళ్ళకి ఉండట్లేదు. ఏంటంటే చాలా టైం దొరికింది కాబట్టి ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎలా టైం పాస్ చేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ దేవుడు నాకు ఇంత గొప్ప కార్యాలు చేశాడని కూర్చుని తలపోసుకుని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ఆయన ఆశ్చర్యకార్యములు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము వాటిని ధ్యానించుకోవాలని మొదటగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రెండోది మనం చూసినట్లయితే 105వ కీర్తన 5వ వచనంలోనే అక్కడ ఒక మాట ఉంటుంది. 105వ కీర్తన 5వ వచనంలో ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి. ఇంకా రీకాల్ ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు నాకు ఏం చేశాడు అనేవి జ్ఞాపకం చేసుకోవాలి. మనం పుట్టడమే ఒక గొప్ప విషయం. నా గురించి మీకు చెప్పాలంటే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నేను చనిపోవాల్సిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రత్యేకమైన
తన ప్రణాళిక ద్వారా ఏంటంటే నా తల్లి నన్ను గర్భంలోనే నేను చనిపోవాలని, అబార్షన్ అయిపోవాలని, నేను గర్భంలోనే చనిపోవాలని చెప్పేసి అనేక రకాలుగా ఏంటంటే పిండంగా ఉండగా నేను గర్భంలో ఉన్నప్పుడే అక్కడే నన్ను నిర్మూలన చేయాలని తల్లి భావిస్తున్న టైంలో ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి, ఆ టైంలో ఎదుర్కోలేని పరిస్థితులను బట్టి, తనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఏంటంటే వద్దు అనుకుని నా తల్లి అనుకున్న టైంలో దేవుడు నా తల్లితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఇదిగో నీకు ఒక మగబిడ్డను ఇస్తానని దేవుడు స్వయంగా చెప్పి, దేవుడు ఏంటంటే మనుషులు వద్దు అనుకున్నా సరే దేవుడు ఆశ్చర్యరీతిగా మనల్ని పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టాలి, ఇలా పుట్టాలి, ఈ కుటుంబంలో పుట్టాలి అనేది నువ్వు ప్లాన్ చేసుకున్నది కాదు. దేవుడే తన అనాది సంకల్పంలో నీకున్న మంచి సర్కిల్ కానివ్వండి, మంచి రిలేటివ్స్ కానివ్వండి, మంచి ఫ్రెండ్స్ ఏదైనా సరే, నీకున్న కలీగ్స్ కానివ్వండి, అందరూ కూడా దేవుడు నిన్ను ప్రేమించి నీకు సరిపడిన వాతావరణాన్ని నీకు ఇచ్చాడు. అయితే దాంట్లో ఎలా జీవిస్తాం అనేది అది మన ప్రవర్తన మీద, మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఎలా ఉంటున్నాం, దేవుడు ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా, నేనైతే చనిపోవాల్సిన వాడిని, తల్లి గర్భంలోనే చనిపోవాల్సిన వాడిని దేవుడు కొన్ని సంవత్సరాలుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడే ఏంటంటే ఈ వెలుగు చూడకుండా చనిపోవాల్సిన నన్ను అనేక మందికి ఆయన అంటే నేను అర్హతను బట్టి కాదు, కానీ ఆయన చూపించిన గొప్ప కృపను బట్టి కొంతమందికైనా దేవుని సువార్తను చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది కూడా మన జీవితంలో ఆశ్చర్యమే. నువ్వు ఊపిరిని లోపలికి తీసుకుని బయటికి మళ్ళీ నువ్వు దాన్ని ఆ ఊపిరిని మళ్ళీ బయటకు వదలగలుగుతున్నావు అంటే అంత ఆశ్చర్యం. ప్రతిదీ కూడా ఆశ్చర్యం అండి. ఏంటంటే ఇది చిన్న చిన్నవి కూడా మనం చెప్పుకుంటున్నాం అనుకోకూడదు, కానీ నీకు అలవాటు అయిపోయి అవి చిన్నగా కనపడుతున్నాయేమో, కానీ ఒకసారి ఆలోచించేయండి. ఒక చనిపోయిన వాడిని ఒకసారి దేవుడు ఆపేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ ఊపిరి పీల్చుకునేలాగా చేయడం అనేది అసాధ్యం. ఏంటంటే అది దేవుడు చేస్తేనే జరిగేది. కాబట్టి నీ జీవితంలో నువ్వు మళ్ళీ ఈరోజు లేచి మళ్ళీ ఈ మాటల్లో వింటున్నావంటే దేవుడు నీ పట్ల తన ఆశ్చర్యకార్యాలను చేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో పౌలు చెప్పిన విధంగా నేనేమై ఉన్నానో అది దేవుని దయ వలన, కృప వలన అని చెప్తాడు కదా. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే మనం ఏమై ఉన్నాము అనేది దేవుని దయని, కృపని ఆలోచన చేసుకుని ఆయన ఆశ్చర్యకార్యాలను మనం తలపోసుకునే వారంగా ఉండాలనేది మనం ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఇదే కీర్తనల గ్రంథంలో దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలని మనం ఏం చేయాలంట, వివరించాలి అని మనం చూస్తూ ఉన్నాం. 26వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వివరిస్తాడంట. అంటే తను దేవుడు చేశాడు. ఏంటంటే చాలామంది ప్రార్థన చేసుకుంటాడు, నాకు ఇలా చేయి ప్రభా, నాకు ఇలా చేస్తే నేను ఇలా దేవుని సాక్ష్యం చెప్తాను, లేదంటే నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను, నాకు ఇలా చేయమని అడుగుతారు, కానీ అడిగి పొందుకుని మర్చిపోతున్నారు. కానీ చాలామంది దేవునికి సాక్షులుగా నిలవబడలేకపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి సాక్షులుగా నిలబడేవారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే వాటిని మనం దాచిపెట్టుకోకూడదంట, కాకపోతే వివరించాలంట. 78వ కీర్తనలో మనం చూసినట్లయితే 78వ కీర్తన 4వ వచనంలో ఆ మాట ఉంటుంది, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచిపెట్టుకోకూడదు. మనం దాచేసి మన లోపలే ఉంచుకోకూడదు. చాలామంది సిగ్గు, భయం, మొహమాటం లాంటి ఎన్నో కారణాలు చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే దేవుని ఆశ్చర్య కార్యములను వివరించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే నువ్వు పొందేసి దేవుని మర్చిపోయి వెళ్ళేవారిగా కాదు. దేవుడు ఒకసారి 10 మంది కుష్ఠరోగుల్ని బాగుపరిచిన సందర్భంలో ఏం జరుగుద్దంటే 10 మందిని వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని అడిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండని, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనపరచుకోమని చెప్పేసి ఆ 10 మందిని పంపిస్తే వాళ్ళు వెళుతూ ఉండగా ఆ 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత కలిగిందంట. అయితే ఒక్కడు వాళ్ళలో నుంచి తిరిగి వచ్చి ప్రభువుని మహిమపరిచాడంట. మిగతా 9 మంది ఏమైపోయారంటే ఆయన్ని మళ్ళీ తిరిగి రాలేదంట. ఏంటంటే ఆ వచ్చిన వాడు కూడా ఎవరంట, సమరయుడు, ఒక అన్యుడు, దేవునికి అన్యుడు కాదు, కానీ ఏంటది ఒక యూదుని కాకుండా ఏంటంటే లోకముతో కలిసిపోయి ఒక వెలివేయబడిన వాడిగా, అన్యునిగా ఎంచబడిన వాడిగా ఉన్న సమరయుడు ఏం చేశాడంటే మరలా దేవుని దగ్గర తిరిగి వచ్చి కృతజ్ఞత తెలియజేశాడు. ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరగని వారు, అలా తెలుసుకున్న వాళ్ళు కూడా దేవుడు గొప్పవాడు అని చెప్తున్నారు కానీ సాక్ష్యం చెప్తున్నారు. కానీ క్రైస్తవులు ఆయన ద్వారా అనేక మహిమలు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, వివాహాలు కావాలంటే వివాహాలు, చదువుల్లోనూ లేదంటే
మీ కుటుంబ అవసరతల్లోను, ప్రతి విషయంలోను, బిడ్డల విషయంలోను, ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటుంటే పొందుకొని వాటిని మర్చిపోయేవారుగా చాలామంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాగా ఏంటంటే వాటిని దాచిపెట్టుకోవద్దు, వాటిని మూలన పడేయవద్దు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలంట, మన పిల్లలకి వారి తరాలకి మనం వివరించే వారంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములను ఆలోచించేద్దాం. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ మన నోటిలో ఒక ముద్ద పెట్టుకుని తినగలుగుతున్నామంటే అది దేవుడు చేసిన గొప్ప కార్యమే. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి ఆయన ప్రతిదీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యాలు మనం మర్చిపోవద్దు. చిన్నగానే మీకు అనిపించవచ్చు, కానీ ఇవి లేని వాళ్ళకి దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఈరోజు ఏంటంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి అది ఆశ్చర్యం అని నేను చెప్తే మీకు అది ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. చూపు లేని వాడిని అడగండి, చూపుటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో వాళ్ళు చెప్తారు, ఎంత గొప్ప విషయమో వాళ్ళు చెప్తారు. మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు అది ఆశ్చర్యకరము, దేవుని స్తుతించమని చెప్తే మాట రానివాడిని అడగండి, వాళ్ళు చెప్తారు ఇది ఎంత గొప్ప విషయమో, ఎంత ఆశ్చర్యకరమో. ఇది నీకు లేనప్పుడు దీని విలువ నీకు తెలుస్తుంది. అలాగే నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో ప్రతి సర్వము కూడా దేవుడు నీకు ఇచ్చింది, అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు ఇచ్చింది. కాబట్టి ప్రతిదాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగా మనం ఆశ్చర్యాలని, అద్భుతాలని తలపోసుకునే వారంగా ఉండాలని దేవుడు తన మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇలాగే చాలామంది తన యొక్క జీవితంలో ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో మనం లూకా సువార్తలో చూసినట్లయితే దేవుడు ఒక పట్టణాన్ని గురించి అయినా మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అక్కడ ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, 2 పట్టణాల గురించి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది యుందురు. అయినను విమర్శకాలం మందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండును అని చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి కొరాజినా బెత్సయిదా అనే ఊర్లో గురించి చెప్తున్నది ఏంటంటే అక్కడ అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తే బేతనియా, బేత్పగే, బేత్సయిదా ఈ ప్రాంతాల్లో దేవుడు ఏం చేశాడంటే అనేకమైన అద్భుత కార్యాలను దేవుడు చేసినప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదంటే దేవుని తెలుసుకోవట్లేదంట, దేవుని మహింపరచట్లేదంట, దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు గ్రహించుకోవట్లేదు. ఆయనకి కృతజ్ఞతగా జీవించడమే కాదు, కానీ ఆయన ఆశ్చర్య కార్యాలను ఆయన గ్రహించుకోలేని స్థితిలో ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకంటే ఇదే అద్భుతాలు తూరు సీదోను అనబడే అన్నిలో మధ్యం చేస్తే వాళ్ళు ఇప్పటికెప్పుడుగో మారిపోయి ఉండేవాళ్ళు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా దేవునికి కృతజ్ఞత లేని వారు ఆయన చేసే ఆశ్చర్యాలని, అద్భుతాలని గ్రహించలేని వారుగా, మూర్ఖంగా, కఠినంగా, గుడ్డివారుగా, కళ్ళు మూసుకొని పోయి ఉండేవారుగా ఉంటే దేవుడు చెప్తున్నది ఏంటంటే మీ పరిస్థితి కంటే ఆ తూరు సీదోను పట్టణంలో వాళ్ళ గతి ఓర్వదగినదిగా ఉంటుందని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితాల్లో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని, అద్భుతాలని మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకి ఇచ్చిన సమస్తాన్ని బట్టి, ఈరోజు మనం సజీవులుగా ఉన్న దాన్ని బట్టి, ప్రతిదాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత క్విక్గా కింద వచనాలు మనం చూసినట్లయితే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకి విజయం కలుగజేస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఆయన విజయం దయచేసి ఆయన హస్తము ఆయన గొప్ప కార్యములు చేయును. కాబట్టి మనము కూడా ఆయన హస్తము చాపి మనల్ని ఏంటంటే మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, సాహస కార్యములు చేసి ఆయన దక్షిణ హస్తాన్ని దేవుడు చాపి మనకు సహాయం చేయాలని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ప్రతి విషయంలో కూడా అవి విజయము దయచేసేవిగా ఉంటున్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో విజయం కావాలంటే దేవుని యొక్క హస్తము నీ జీవితంలో అవసరం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా సరే ప్రభా నీ చేయి చాపి, నీ హస్తము చాపి, నీ బాహువుతో నన్ను కాపాడు ప్రభా, నన్ను రక్షించి విడిపించి నాకు విజయాన్ని దయచేయమని అడిగితే, ఇప్పుడు దాకా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఓడిపోయాను, నేను ఫెయిల్యూర్, నా జీవితంలో ఓడిపోయాను, లేదంటే కెరియర్లో ఓడిపోయాను, నేను ఇష్టం లేనిది చేస్తూ ఉండాల్సి వస్తుంది, నాకు నచ్చని జీవితం నేను జీవించాల్సి వస్తుంది అనుకుంటున్నాను. మన ఫెయిల్యూర్ కాదు, ఎందుకంటే మనకు విజయశీలుడైన దేవుడు, విజయాన్ని అందించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి మనం ఎక్కడున్నా సరే అక్కడ నుంచి మనకి విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మనం ఎక్కడ ఓడిపోయినట్టు ఫెయిల్ అవుతున్నామో, ఎక్కడ అనుకుంటున్నామో ఆ స్థలంలోని దేవుడు మనకి విజయాన్ని దయచేస్తానికి సిద్ధంగా ఉన్నాడని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట ఆయన తన
నీతిని బయలుపరిచి ఉన్నాడు. అన్యజనులు సైతం ఆయన నీతి ఏంటో తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనము ఆయన నీతిని తెలుసుకుంటూ ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకుందాం. ఆ తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే ఆయన మనం ఏ విధంగా స్తుతించాలనేది 3వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అందరూ ఆయన స్తుతించాలని, వాయిద్యాలతో ఆయన స్తుతించాలని, ఆయనని మనం కొనియాడాలని, సంతోషముతోనూ ఆయన్ని మనం సంతోషంతో స్తుతించాలనేది మనం చూస్తూ ఉన్నాం. బూరలతోనూ ఆ తర్వాత కొమ్ముల నాదంతోనూ రాజైన యెహోవా సన్నిధిని మనం సంతోషంగా ఉండాలి, సంతోషించాలి దేవుళ్ళు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క దుఃఖాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే దుఃఖానికి కారణం ఏంటంటే ఓటమి. ఏ విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో ఏదైనా ఓటమే మనకి దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఓటమి దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి మనం దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశ్చర్యకార్యంలో విజయమును దయచేసి ఆయన హస్తంలో మన జీవితాన్ని పెట్టినప్పుడు, మన చేతిని పెట్టినప్పుడు ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు. అప్పుడు నీ జీవితంలో దుఃఖం ఉండదు, అప్పుడు నీ జీవితంలో కన్నీరు ఉండదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విజయపథంలో నడిపిస్తాడు. ఇక నువ్వు ఏమాత్రము కన్నీరు విడవకుండా దేవుడు చేస్తాడు. నేను గొప్ప సంతోషంతో దేవుడు నింపగలడు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి కూడా నీకు బాధ కలిగించదు. నీకు అనారోగ్యం ఉండదా అంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, నువ్వు ఫ్రీగా ఉన్నా, బంధకాల్లో ఉన్నా, నువ్వు కుటుంబంతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నిన్ను ఓదార్చేవాళ్ళు, నిన్ను పలకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా, నువ్వు ఒక్కళ్ళవే అని చెప్పేసి ఏకాంతంతో లేదంటే ఒంటరితనంతో బాధపడుతున్న, కృంగిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుడు చెప్తున్నాడు, అక్కడ నుంచి నేను లేపి నీకు విజయాన్ని దయచేసి నిజమైన సంతోషం ఏంటో దేవుడు నీకు తెలియజేయాలని, చేయగలనని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం ఆశ్రయించుదాం, మన చేయి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడదాం. ఆయన మనల్ని విజయ పదంలో నడిపిస్తాడు. నీ జీవితంలో ఓటం అనేది చూడకూడదు అనుకుంటే కనుక ఆశ్చర్య కార్యములు చేసే, సాహస కార్యములు చేసే ఆయన యొక్క దక్షిణ హస్తంలో మన చేతిని మనం పెట్టాలని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనం చివరిగా చూస్తే, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక, లోకమును దాని నివాసులందరూ కూడా కేకలు వేస్తారంట. సంతోషముతో ఆయన సన్నిధిని కేకలు వేస్తారని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 8-9 వచనాల్లో ఆయన సన్నిధిని నదులు ఏం చేస్తున్నాయంట, చప్పట్లు కొడుతున్నాయంట. కాబట్టి ఆయనని ఏంటంటే ప్రతి సృష్టము కూడా, ఇక్కడ సముద్రము, ఆ తర్వాత లోకము, దాని యొక్క నివాసులు, ఆ తర్వాత నదులు, ఆ తర్వాత మనం చూసినట్లయితే 8వ వచనంలో కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తున్నాయని. కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, దానిలో ఉన్న నివాసులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఆ కృతజ్ఞతాభావం ఉందా, దేవునిలో సంతోషం అనేది మనలో ఉందా లేదా ఆలోచన చేసుకుని మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకుందాం. ఆయన చేసే ఆశ్చర్యాలను, గొప్ప కార్యాలను మనం తలపోసుకుంటూ దేవునికి మనం సమర్పించుకున్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆశ్చర్యరీతిగా ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని చాపి మన జీవితాల్ని మార్చి ఆయన గొప్ప విజయాన్ని దయచేయగలరని మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటూ ఉన్నాం. నీ జీవితంలో ఎలాంటి ఓటమి ఉన్నా సరే, ఎక్కడ కృంగిపోయినా సరే, పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, వెనకకి జారిపోయినా సరే, ఈరోజు నీకు విజయం దయచేయడానికి దేవుడు వేంచేసి ఉన్నాడు. మనం చదువుతున్నాం కదా, భూమికి తీర్పు తీర్చుకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుకై యెహోవా వేంచేసి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన న్యాయముగాను నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి ప్రతి వారికి తీర్పు తీర్చుతాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు అనే విశ్వాసంతో నమ్ముచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు ఎదురు చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పక్షిరాజు వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారంట. వారు అలయక పరిగెడతారంట, సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటా. ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు అలసిపోవని చెప్పి, కృంగిపోవని, పడిపోవని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి కృంగుదల, ఓటమి, నిరాశ, నిస్పృహ, దుఃఖముతో నిండిపోయిన జీవితాలు, చీకటితో కమ్మివేయబడిన జీవితాలకు దేవుడు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్య కార్యములను చేసేవాడిని, కాబట్టి నా దగ్గరికి వస్తావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను నా దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తన బాహువు ద్వారా నువ్వు ఎక్కడెక్కడైతే ఓడిపోయావో అక్కడ నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడ నీకు విజయాన్ని ఇచ్చి నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తానని చెప్తున్నాడు. కాబట్టి నిజమైన సంతోషం కావాలంటే ఈ లోకంలో వెతుక్కోవడం కాదు, మనుషుల ప్రేమలో కాదు, లేదంటే ఇంకెక్కడో మనం వెతుక్కున్నట్లయితే మనకు నిరాశ మిగులుద్ది. కానీ దేవునిలో కనుక మన సంతోషాన్ని వెతుక్కుందాం, దేవుని పాదాల దగ్గరికి వద్దాం. దేవుడు నిజమైన సంతోషం అంటే ఏంటో నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషముతోనే ఉంటావు, కానీ ఎప్పుడు కన్నీరు కాచవు, కృంగిపోవని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నమ్మి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఇంతవరకు మీరు జరిగించిన నా తండ్రి నా ప్రభు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి సహవాసాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు తండ్రి. నేను పుట్టడమే ఒక ఆశ్చర్యం తండ్రి ప్రభా. నేను జీవించి చలించుచున్నానంటే అది గొప్ప ఆశ్చర్యం తండ్రి. నా అవయవంలో ప్రతిదీ నా ప్రభు నువ్వు ఆశ్చర్యకరంగా చేసి ఉన్నావు. మీకే స్తోత్రం తండ్రి. ఇన్నాళ్ళు నా తండ్రి నా ప్రభు అనేకమైన మేలు నా తండ్రి ఆశ్చర్యాలు పొందుకొని వాటిని బట్టి నేను కృతజ్ఞత చెల్లించలేని వారంగా ఉంటున్నాను. అందుకు మమ్మల్ని క్షమించమని ఈరోజు నా తండ్రి నా ప్రభు యేసయ్య నా తండ్రి మీరు సృష్టించిన ఈ సృష్టిని గురించి తెలుసుకుని ఉన్నాం తండ్రి. అయ్యా శూన్యంలో నా తండ్రి ఇంత గొప్ప భూమిని నా తండ్రి వేలాడదీసి ఉన్నావు. నన్ను నిర్మించినప్పుడు నా తండ్రి నన్ను ఎంతో ప్రత్యేకంగా నిర్మించావు తండ్రి. అది నేను గ్రహించుకొని ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభా యేసయ్య మీ సన్నిధిలో నా ప్రభా మీ యొక్క దక్షిణాస్తం మీ బాహు మీకు రక్షణను కలుగజేస్తుందని నా తండ్రి మీరు చూస్తూ ఉన్నారు. విజయాన్ని కలుగజేస్తుందని మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నా ప్రభావ ఓడిపోయిన మీ బిడ్డల జీవితాల్లో కృంగిపోయిన వారిని, నిరాశతో ఉన్న వాళ్ళని, ఒంటరితనంతో దుఃఖంతో నా తండ్రి నా ప్రభా యేసయ్య నా తండ్రి నా ప్రభా చావుకి నా తండ్రి లోనైన ప్రతి శరీరాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నా ప్రభా యేసయ్య మీరు లేవనెత్తండి. వారిలో నూతన జీవాన్ని, నూతన ఆనందాన్ని పుట్టించండి ప్రభా యేసయ్య. అయ్యా నా తండ్రి మీ కార్యములు జరిగించమని నా తండ్రి నా ప్రభా. అయ్యా వారి దుఃఖాన్ని నా తండ్రి నాట్యముగా మార్చమని నా తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యములు మీరు జరిగించి నా ప్రభా యేసయ్య నా దేవుడు గొప్ప కార్యములు నా కోసం చేసి ఉన్నాడని నా ప్రభా వాళ్ళు సాక్ష్యం చెప్పే విధంగా మీ సన్నిధిలో మీ కృపను అనుగ్రహించమని బ్రతిలాడుకుంటున్నాం. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మని మీ విడుదలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా నిజమైన సంతోషాన్ని విడుదల దయచేయండి. ఈ లోకంలో వెతుక్కుంటూ కాదు కానీ ప్రభావ మీ పాదాల చెంత నిజమైన సంతోషాన్ని వెతుక్కొని సంతృప్తి పొందే కృపను అనుగ్రహించమని, అదేవిధంగా త్వరలో మీరు ఏం చేయబోతున్నారని మీరు మరలా మాకు తెలియజేస్తున్నారు. 3 వారాలుగా ప్రభావ యేసయ్య తండ్రి మీరు వస్తున్నారనే గ్రహింపుతో భయము కలిగిన తండ్రి మేము ముందుకు సాగడానికి మీలో నా తండ్రి నా ప్రభావ యేసయ్య నా తండ్రి బలపడటానికి, స్థిరపడటానికి మీరు అక్కడికి నా తండ్రి నా ప్రభావ సిద్ధపడి నా తండ్రి మిమ్మల్ని సంతోషంగా ఎదుర్కొనే వారు ఉండటానికి మా కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.